ఫుల్గా మందు తాయి ఉంటాయి. పాకెట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి. అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు పైకెత్తు, నేను వెతికేస్తాయి. అతను మగాడే, టచ్ చేయడానికి భయంగా ఉంది. నువ్వు కాపురమా చేస్తాయి, లైసెన్స్ తీస్తాయి. ఎత్తు, నా చూస్తాయి. ఎత్తు ఎత్తు. సార్, అయ్యో ఎత్తు ఎత్తు. సూపర్ ఛాన్స్. సూపర్ 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 సూపర్. లేపవే. ఉన్నమే ఆగదు. నీ సుమారు నా వెతికేస్తున్నాయి. వెనకందా ఏం దొరకలేదే, ముందుదా చూడాలి. అయితే లేపు. అడేంకబ్బా, ఆంధ్రదేశం అంతా వచ్చి తమిళనాడు తక్కాళి మీద పడినట్టు ఉందబ్బా. వెతకవే. ఆగవే, వెతుకుతాను. మొత్తం చూడు. ఏం లేదే, ఇక్కడేం లేదే. ఏమైంది నీకు? కార్లో చూడవే. ఒక డైరీ ఉందే, చదువు. రాలిపడే నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుందంటారు. అదే నిజమైతే శూన్యంగా మిగిలిన సూపర్ మ్యాటరే. ఇంకా చదువు. ఈ సోదంతా మనకు అవసరమా? చూడు, ఫ్రంట్ పేజ్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నేమ్ ఆదిత్య, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్. సూపర్. అయ్యో, ఇన్నో కొంచెం సేపు వెతకొచ్చు. లే పద. లే అన్నా, ఎప్పుడు పైన పేపర్ ఉంటాయి, టైగర్ ఉంటాయి. లేపు. ఓకే ఓకే. సూపర్. కాసేపు నీ మీద వేస్తాయి, కాసేపు నా మీద వేస్తాయి. ఎవ్వరికి ఫుల్గా ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తాయి. పక్కకి జరుపు. పైకి లేపు. పద. సమ్మ వెయిట్ పా. ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. కడదాం. అలాగే అడ్రస్ అడిగా. ఇదో గురు, ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలుసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైతే ఫేస్ వాల్యూ ఉండాలా. ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాని అక్షరాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5. మిగతా 4 లోపల ఉంటారనమాట. తప్పండి తప్పండి. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా, అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సిట్టరేమో. చిచ్చి, దాన్ని చూస్తుంటే చిట్టర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం మిన్న మా అదృష్టం. కదా కలిపేసాడట్రా.
ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదు అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్పవాళ్ళు. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సెపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మై, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ వెళ్ళు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, ఈ సామాన్యుడు కాదు. అది చెప్పించు. గుడ్ మార్నింగ్. సరే, పొద్దున్నే కళ్ళు తరగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో, నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చావు చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనతో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా, ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా, అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా, నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావి, మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు. మళ్ళీ ఈ ఊరు పొలి పేరు తక్కువ ఈ ఊరు వైపేరు అప్పమల్లదే. నీ పేరు చెప్పుకొని బలుసాకైనా తింటాం. అవును, మమ్మల్ని వదిలిపెట్టు తల్లి. అయితే ఈ వైపు తిరిగి చూడకుండా పరిగెత్తండి. ఏదో నర్సయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను. టంగమని ఆరు కొట్టేసరికి అల్లవా అట్టుపోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు
వెళ్ళి గంట కొట్టుకెళ్ళి హల్వా తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయి కూడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కారాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫుమని ఊదేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడిదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానాలు పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మధ్యస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం